రాత్రి నువ్వు ఉండాల్సిందక్క. నేను భలే థ్రిల్ అయిపోయాను. రాంబాబు గారు అలా అంటే మేనేజర్ గారు ఏం సమాధానం చెప్పారు? ఏం చెప్తాడు? తోక ముడిచేశాడు. అక్క అక్క, రాత్రి హీరో వస్తున్నాడు. చిన్న డ్రామా ప్లే చేద్దాం. దొంగ గారు స్వాగతం, సుస్వాగతం. అబ్బా, ఇదెక్కడ శిక్షరా దేవుడా? ఏ దొంగ గారు అన్నానని కోపం వచ్చిందా? కాదు, ప్రసాదం గారికి వదిలింది అనుకుంటే ఈ జబ్బు నీకంటుకుందేమిటా అని బాధ. చాలే ఊరుకో. ఉత్తుత్తి దొంగతనాలు చేసావు గనక ఉత్తముడుగా మార్కులు ఎంచుకున్నావు. మరి నిజంగా చేసిన దొంగతనం సంగతి ఏమిటి? కొత్తగా ఈ రిపోర్ట్ ఏమిటి? మీ నిజ స్వరూపం ఏమిటో జేపీ గారికి రిపోర్ట్ ఇచ్చాను. నిలువు దోపిడీ చేసినందుకు శిక్ష ఏమిటో తేల్చమన్నాను. దోపిడియా? ఎవరిని, ఎప్పుడు? నన్ను. ఇన్ని సంవత్సరాలుగా పదిలంగా దాచుకున్న నా మనసుని కొల్లగొట్టిన దొంగగారు మీరు కదూ? ఓ అదే. చూడండి దొంగ గారిని గారు, మన మధ్యన జరిగింది నిలువు దోపిడీ కాదు, మరి పరస్పర దోపిడీ. ఈ విషయం నేను జేపీ గారికి రిపోర్ట్ చేశానులే. అబద్ధం, పచ్చి అబద్ధం. మీ ఇద్దరిలో ఎవరు నాకు రిపోర్ట్ చేయలేదు. ఈ నిలువు దోపిడీలు, పరస్పర దోపిడీలు రహస్యంగా ఉంటే కేసు మరీ సీరియస్ అవుతుందని అన్నగారికి నేనే రిపోర్ట్ చేసి ఇప్పుడే పరిష్కరించాలని తీసుకొచ్చాను. నో, దీనికి పరిష్కారం లేదు. నేరస్తులకు శిక్ష పడాల్సిందే. నాకేం అర్థం కావట్లేదు అక్క. ఈ గొడవలు నీకు అర్థం కావాలంటే ఇంకా 10 సంవత్సరాలు ఆగాలి రాజు. ఇలాంటి మనసు మార్పులతో మా దగ్గర ఉద్యోగం చేయడానికి వీల్లేదు. విడివిడిగా ఇచ్చుకున్న మీ మనసుల్ని పసుపు తాడుతో ఒక్కడిగా చేసుకోండి. మీ పెద్దవాళ్ళ అంగీకారం తీసుకుని శుభకార్యానికి వెంటనే ముహూర్తం పెట్టించండి. నాకున్నది మా బాబాయ్ ఒక్కడే సార్. ఆయన ఎప్పుడు నా మాట కాదండు. నేను రెడీ. నేను మా అమ్మగారి అంగీకారం తీసుకోవాలి. ఓకే ఓకే, రేపు ఆదివారం సాయంకాలమే పెళ్లి చూపు. ఎల్లుండి సోమవారం పొద్దున్నే మీ పెళ్లి. ఆ రాత్రికి దానికి ముహూర్తం నేను నిర్ణయిస్తానులే. దేనికి అంకుల్? అది సెన్సార్. గురు, నేను రెడీ. చూసావా మన కళ్యాణ రథం సెటప్ ఎలా ఉంది? నీ బండి చూస్తుంటే పెళ్లి చూపులే కాదురా, వెంటనే ఇందులో శోభనే జరిపించేయాలనుంది. అమ్మో అమ్మో అమ్మో, మరి ఎంత రెచ్చిపోకు, నా బండి తట్టుకోలేదు. అవును, ఇంతకి బాబాయ్? అమ్మోయ్, బాబాయ్ గెటపే గెటప్. మరేంటనుకున్నావు, పెళ్లి పెద్ద కదా, ఈ మాత్రం టిప్ టాప్ గా వెళ్ళకపోతే మన మరీ నాసిరకం సంబంధం అనుకుంటారా? గురు బాబు, ప్రతి తండ్రి కొడుకు జీవితంలో మురిసిపోయే రోజురా ఇది. ఇవాళ మీ నాన్న బతికుంటే ఎంత సంబరపడిపోయేవాడు. ఆ మాటే దేవుడితో చెప్పొస్తున్నా. అలంకరణ పూర్తయిందా తల్లి? పెళ్లి చూపులంటే అబ్బాయి అమ్మాయి ఎదురెదురుగా కూర్చొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటారనుకున్నానే కానీ ఇంత తతంగా ఉంటుందని తెలుసుంటే ఈ కార్యక్రమం ఎప్పుడో రద్దు చేసేదాన్ని. అబ్బాబ్బా, చాలే ఊరుకో. వచ్చిన ముందు కాస్త అణుకుగా ఉండు. అణుకుగా లేకపోతే వెళ్ళిపోతారా? గుమ్మం దాకా వచ్చిన వాళ్ళని అంత తేలిక వెళ్ళిస్తానా? బండి దిక్కానే రండి, వెల్కమ్, స్వాగతం అంటూ మర్యాదగా లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి హైటు, వెయిట్, ఊరు, పేరు అన్ని తెలుసుకుని ఆ తర్వాత మీకు ప్రేమించడం చేతనవునా? మీ భార్యని ఎలా గౌరవించాలో మీకు తెలుసా? పెళ్ళైన తర్వాత మీరు ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తారా అంటూ గుక్కు తిప్పుకోకుండా ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఉక్కిరి బిక్కిరి చేస్తాను. నా తల్లి కాదు, నువ్వు వెళ్ళమ్మా, నీ కాఫీ తీసుకొస్తా. నా తల్లి కాదు, పద వెళ్ళమ్మా, వెళ్ళి వెళ్ళి. అక్కయ్య గారు ఇక్కడ ఉన్నారా? మేండి పప్పు అవడానికి వచ్చేసాం. బాబాయ్, ఈవిడ అర్థమైందిలేవా నీకు కాబోయే. నేను చెప్పను. ఏమా నువ్వు బిఏ చదువుకున్నావుట, మరి మావాడేమో ఎంఏ చదువుదాం అనుకున్నాడు, కానీ యూనివర్సిటీ వాళ్ళకి ఊరికే డబ్బులు ఎందుకు కట్టాలని మానేశాడు. దుర్మార్గుడా, అమ్మ అన్న పిలుపులోని పవిత్రత తెలియని పాపాత్ముడివి. నువ్వు గొంతులు కోసే కసాయి వాడివి, కాపురాలు కూల్చే కిరాతకుడువు నువ్వు. అమ్మగారు, చాలించు నీ నక్క వినయాలు. నా కూతుర్ని నాగుబాము నీడకైనా కాపురానికి పంపగలను, కానీ నీ నీడ మాత్రం నా కూతురు జీవితం మీద పట్టడానికి వీల్లేదు. నువ్వు ఒక్క క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. అమ్మగారు, మీరు కొట్టండి, తిట్టండి, నేను భరిస్తాను. కానీ కానీ ఏ పాపం ఎరగని కొత్తగా దంపతులు కాబోతున్న ఈ అమాయకుల పెళ్లికి మాత్రం ఆర్డర్ రాకండి అమ్మా. గహనం విడిచే కానీ సందమం బయటపడ్డట్టుగా మబ్బులు విడిపోయే కానీ నిజాలు బయటపడవు తల్లి. అమ్మా, ఆయన ఎలాంటి వాడైనా
రాంబాబు చాలా మంచివాడు. లలిత, ఇది అభిమానానికి ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య. ఎన్నో ఏళ్లుగా నా గుండెల్లో రగులుతున్న కార్చిచ్చు ఊదినంత మాత్రాన చల్లారిపోతుందా? నువ్వెదురు చెప్పావంటే నన్ను చంపుతున్న తొట్టి వాళ్ళని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు. చూడండి, కన్న తల్లి కన్న కూతురు సుఖం కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. కానీ మీరు మాత్రం కన్న కూతురు సౌభాగ్య జ్యోతిని ఆవేశంతో అసహనంతో ఆర్పివేశారు. పదబాబాయ్, మీ దురాగతానికి మీ కూతురు మిమ్మల్ని క్షమించిన స్త్రీజాతంతా శపిస్తుంది. దేవుడు మనుషుల జీవితాలతో ఆడుకోవటానికి సరదా పడొచ్చు గాని మనిషి తన జీవితంతో తాను ఆడుకోవటానికి ప్రయత్నించకూడదు బాబాయ్. నిశ్చితార్థం జరగకుండానే నా పెళ్లి ఆగిపోవటానికి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఆ కారణంగా నువ్వు తాగుడికి తలవొక్కేంత బలహీనుడు అనుకోలేదు. బాబాయ్, ప్రతి క్షణం తాగుణ్ణి ఆశ్రయించుకునే నువ్వేనాల తాగుతున్నది ఏమిటి విపరీతం? చెప్పు బాబాయ్. ఒకప్పుడు ఈ తాగుడు మైకంలోనే రాక్షసుళ్లాగా ప్రవర్తించి జగదీష్ చంద్రప్రసాద్ గారి కుటుంబం చిన్న భిన్నం కావడానికి నేనే కారకుడయ్యాను. బాబాయ్, అవును పాప, ఈ తాగుడు మైకల్లోనే సుబ్రహ్మణ్యం వాడిన సదరంగంలో నేను పావునై నిన్ను రక్షించుకోవడానికి ఆ కాపురంలో చిచ్చు పెట్టాను బాబు. ఏమిటి బాబాయ్ నువ్వు చెప్పేది? బాబు, లలిత తల్లి అన్నపూర్ణమ్మ ఎవరో కాదు బాబు, జగదీష్ చంద్రప్రసాద్ గారి ఇల్లాలు. ఏ ఇంటో ఈ రోజు లలిత ఆయాగా పనిచేస్తుందో ఆ ఇంటికి ఆవిడ వారసురాలు బాబు. కానీ ఆ కుటుంబంతో మనకు సంబంధం ఏమిటి? నన్ను కాపాడటం కోసం నువ్వు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయటం ఏమిటి? బాబు, గతం ఈ గుండెల్లో రాసిన చేదు నిజమిది. మీ నాన్న ధర్మన్న తోటమాలిగా, నేను డ్రైవర్గా, అన్నదమ్ములిద్దరం జగదీష్ చంద్రప్రసాద్ గారి ఇంట్లో నమ్మకమైన పనివాళ్లుగా పనిచేసేవాళ్ళం. అప్పటికింకా ఊహ తెలియని వయస్సునిది. రేయ్, నేను కట్టం చేసినా మీ నాన్న కట్టం చేసినా నేను గొప్పవాడిని చేయడానికి రా. నువ్వు మీ నాన్నలాగా తోటమాలి కాకూడదు, నాలా కార్ డ్రైవర్ కూడా కాకూడదురా. ఒరేయ్, నీ పెంపకంలో నీలాగా తాగుబోతు కాకుండా ఉంటే చాలు. ఏట్రా మీ నాన్న అలాగంటాడు? ఎవరా మనిషి? అయ్యగారు లేనప్పుడు అయ్యగారి గది పక్కకు పోతున్నాడు. దొంగలంటావా? ఈ అప్పుడు ఇంటికి దొంగలు ఎవరు వస్తారన్నయ్య? పెద్దమ్మగారు అన్నపూర్ణమ్మ గారు అయి ఉంటారు. కాదురా, నేను వెళ్ళి చూసొస్తానుండు. అన్నయ్య, నన్ను కూడా రమ్మంటావా? నువ్వు అక్కడికి ఎందుకులే, నువ్వు ఇక్కడే ఉండి బాబుని చూసుకో. అవసరమైతే నేనే కాకేస్తాను. మీ అయ్య వెళ్ళిపోయాడురా. రేయ్, నువ్వు ఈ మైసూర్ పగ నొక్కే, నా సావిరంగా నేను ఈ సీసా నొక్కేస్తాను. నొక్కే. తీసుకొచ్చావా? ఒక్కసారిగా నా చేతి ఇంత డబ్బు దొంగతనం చేయించావు. రేపు లెక్కలో తేడా వచ్చి దొరికిపోతే బావగారు బ్రతికినిస్తారా? నీ సహకారం ఉన్నంతకాలం ఎంత డబ్బు తీసుకొస్తే మాత్రం ఎవరికి తెలుస్తుంది. ఇక లెక్కలు అంకెలు తారుమారు చేయటం నాకు వదిలే. ఈ బంగారం గుడ్డు పెట్టే బాతును ఒక్కసారిగా నరికేయకుండా అంచెలంచెలుగా తీసుకురావటం నీ కర్తవ్యం. మన ఇద్దరం కలిసి. కమలా, పనివాడు పరిగెత్తుకొచ్చి మీ ఇంట్లో మీ వాళ్లే దొంగతనం చేస్తున్నారని చెప్తే అతన్ని చెంప బగలగొట్టి ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను. నువ్వు చేసి నీ పని చూశాక నన్ను నేనే శిక్షించుకోవాలనిపిస్తోంది. స్వల్పమైన సుఖాల కోసం పరాయి వాళ్లతో చేతులు కలిపి పరువును రచ్చకెచ్చటమేనా ఈ ఇంటి కోడల మర్యాద? ఇందుకోసమా మీ బావగారు అహర్నిశలు మన కోసం కష్టపడుతోంది? నేను దొంగతనం చేయలేదు. మరో మాట మాట్లాడావంటే నీ పళ్ళు రాలగొడతాను. ప్రసాద్, ఊరుకో వదినా. ఇలాంటి దాన్ని దయదలిచి వదిలేస్తే ఇంకా బరి తెగిస్తుంది. దేవాలయం లాంటి ఇంటికే చిచ్చు పెడుతుంది. ధర్మన్న, వెంటనే పోలీసులను పిలిపించి వెళ్ళి దాన్ని అరెస్ట్ చేయించు. ఆవేశపడుతున్నావు ప్రసాద్. అలా చేస్తే మీ అన్నయ్య గుండె ఆగిపోతుంది. నలుగురిలోనూ మన పరువు నానిపోతుంది. గాది కింద పందికొక్కులున్నాయని గడపకు నిప్పెట్టుకోవటం అవివేకం బాబు. వీడిలాంటి భద్రత కోసమే మన కమల్నే ఇంటి దొంగగా మార్చాడు.
దుర్మార్గుడా, రోడ్ల వెంట బికారిగా తిరిగే నిన్నింటికి తీసుకొచ్చి నీకో హోదాని కల్పించారు ఆయన. పాలు పోసిన చేతినే కాటు వేశావు. మనుషుల్లో నీలాంటి రాక్షసుడు మరొకడుండడు. వెళ్ళిపో, వెంటనే ఇక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకో. పదకమలా. ఆ వదిన దేవత గనక నిన్ను క్షమించి పోమ్మంటోంది. పరోరాస్కెల్ పా. ఎరా విశ్వాసం గల కుక్క, యజమాని ముందు నీ నిజాయితీని నిరూపించుకోవాలని నన్ను దొంగని చేసి ఇంట్లోంచి బయటకి గెంటిస్తావా? నిన్ను పైకి పంపించి నీ శవం ద్వారానే నన్ను దెబ్బతీసిన వాళ్ళని ఎదురు దెబ్బతీస్తాను. అలా మీ ఆయన నేను చెప్పింది రెడీ చేసావా? అదిగో అక్కడుంది. నువ్వు వెళ్తాను. అమలా, అమలా, రమణ, రమణ, నువ్వే ఈ హత్య చేశావు. అవును, నేనే చేశాను. కానీ నీ మీదకు తోశాను. నువ్వు కాదు అనడానికి సాక్ష్యాలు లేవు. నేను అవును అనడానికి ఆధారాలు ఉన్నాయి. నేను ఒప్పుకోను. కానీ కోర్టు ఒప్పుకుంటుంది. నువ్వే హత్య చేశావని ఈ ఫోటోలు చెబుతాయి. ఈ వేలుముద్రలు నీవేనని ఈ కత్తి చెప్తుంది. కోర్టులో నీ మాటల కంటే నా సాక్ష్యాలకే విలువ ఎక్కువ. మోసం, దగ, వంచన. అసలు ఈ హత్య జరిగిందని ఎవరికి తెలియకుండా ఉండాలంటే మీరు మేం చెప్పినట్టు వినాలి. బాబు వద్దు బాబు, నా బిడ్డ నేను చేయకండి బాబు, ఏం చేయకండి. ఇంకా సేపట్లో జగదీష్ చంద్ర ప్రసాద్ వస్తున్నాడు. ఈ లోపుగా నువ్వు వెళ్ళి అన్నపూర్ణ గదిలో మంచం మీద దిండి కింద ఉన్న తాళాలు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. అలా చేయకపోయావో చేయకపోతే నువ్వు నీ అన్నలాగే పైలోకానికి వెళతావు. అంతేకాదు, నీ కళ్ళ ముందే నీ అన్న కొడుకు దారుణమైన సాగుతావు. వద్దు, నా బిడ్డ నేను చేయకండి. మీరేం చెప్పినా చేస్తాను. నా బిడ్డ ప్రాణాలు చేయకండి బాబు. ఒకవేళ నన్ను మోసం చేయాలని ప్రయత్నించావో దీనిలో ఉన్న మందు తాగి వీడు ముందుకు తోలుతాడు. పైన నీ వంశాంకురం ఉచ్చులో పడి ఊపిరి వదులుతాడు. సార్ జేపీ గారు కారు వచ్చేస్తాం సార్. రానిరా. ఈ లోపల వాడు తాళాలు తీసుకురాకపోతే? తాళాల కోసం కాదురా నా తపన, కథను అడ్డం తిప్పడం కోసం. ఆ ఇంట్లో నా స్థానాన్ని శాశ్వతంగా నిలుపుకోవడం కోసం. రక్త సంబంధం కోసం అన్నం పెట్టిన మనుషులకి అన్యాయం తలపెడుతున్నాను. నన్ను క్షమించండి అమ్మా, క్షమించండి. నేరానికి గర్భవతైన అన్నపూర్ణమ్మని ఇంట్లోంచి బయటికి గెంటేశారు. అప్పటి నుంచి ఆమె జాడ తెలియలేదు. ఆమె ఆత్మహత్య చేసుకుందని సుబ్రహ్మణ్యం పుట్టించిన పుకారినే లోకమంతా నమ్మింది. ఆ తల్లి చనిపోయిందనుకుని ఇంతకాలం సరిపెట్టుకుని నీకోసం బతుకెళ్ళమరుస్తున్నాను. ఇప్పుడు ఒంటరిగా బతుకుతున్న ఆ తల్లిని చూసి గుండె బద్దలై వ్యసనానికి బానిసవై చావుకు దగ్గర కావాలనుకుంటున్నావా బాబాయ్? నిన్ను నువ్వు దహించుకున్నంత మాత్రాన పాపం ప్రక్షాళనం అయిపోతుందా? దుర్మార్గుల కుట్రను ఛేదించి నిజాన్ని నిలకడ మీద నిరూపించి విడిపోయిన ఆ కుటుంబాన్ని కలపగలిగినప్పుడే నీకు మనశ్శాంతి, నాకు ఆత్మసంతృప్తి. రాంబాబు. అవును బాబాయ్, ముళ్ళును ముళ్ళుతోనే తీస్తాను. అదును చూసి పొదలోంచి బయటకు లాగి ఆ క్రూర జంతువుల కోరలు తీస్తాను.